ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది ఈ ప్రపంచం యొక్క జన్మ మరియు ఆయుష్షులకు నక్షత్ర గమనం ఏర్పడిన మొదటి రోజు కనుకనే ఈ రోజు ఉగాది అయింది. ఉత్తర దక్షిణాయనములంబడే ఆయన ద్వయ సంయుతమే యుగం. యుగానికి ఆది యుగాది అదే సంవత్సరాది. ఉగాదికి వసంతాలకు గల అవినాభావ సంబంధం. సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. మన భారతీయ సంప్రదాయం ప్రకారం వేదాలను హరించిన సోముకుని వధించి మత్స్యావతారధారి అయిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణంలో విష్ణు భగవానుని ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణ ప్రతీతి. చైత్ర శుక్లపాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని పురాణేతికంగా చెప్పబడుతుంది. అలా ఉగాది రోజున సృష్టి జరిగిందని చెప్పబడింది. ఏది ఏమైనా జనప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. శిశిరం ఆకులు రాలే కాలం. వసంతంలో చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడుతాయి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలసినది పచ్చడి. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లినాడు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ వ్యయాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకుని దానికనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి మనం ఇష్టత చూపుతాము. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి రోజు జన్మించినాడు. శ్రీరాముని కళ్యాణం జరిగిన రోజు, శ్రీరాముని పట్టాభిషేకం జరిగినది కూడా అదే చైత్ర శుద్ధ నవమి రోజు. ఈ ఉగాది మొదలు మనం శ్రీరామనవమి వరకు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటాము. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషి జైపాల్ రెడ్డి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషి జైపాల్ రెడ్డి.